సో మనకు తెలంగాణలో ఉన్నటువంటి 18వ నెంబర్ లెవెల్లో ఉన్నటువంటి మరో కాలేజ్ వచ్చేసి ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి. ఇది గట్కేసర్ ప్రాంతంలో ఉంటుంది. ఇది గోపాలకృష్ణ గారు అని చెప్పేసి రిటైర్డ్ సివిల్ ఇంజనీర్ అయినా ఈయన కూడా అద్భుతంగా కాలేజీని రన్ చేస్తూ ఉంటారు. ఈ 17వ నెంబర్లో మనం తీసుకున్నప్పుడు దీని యొక్క డొనేషన్ పాయింట్ వచ్చేసి ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ డొనేషన్ వచ్చేసి సిఎస్సి అండ్ ఏఎంఎల్కి వచ్చేసి అప్రాక్సిమేట్గా 4 lakhs వరకు ఉంటుంది. సిఎస్సిలో ఏదో ఒక బ్రాంచ్ అనుకున్నట్లయితే 2.5 lakhs వరకు ఉంటుంది డొనేషన్. సో కాలేజ్ ఫీజు 1.5 lakhs 1.4 వరకు ఉంటుంది. అంటే ఒక 6 లక్షలు ఇది ఒక 4, మొత్తం 10 lakhs అయినట్లయితే అయిపోతుంది. క్యాంపస్లో కూడా సూపర్ అండ్ బ్యూటిఫుల్ హాస్టల్ ఉంది. మీకు 1 lakh rupees హాస్టల్లో కూడా మంచి భోజనము, మంచి ఎన్విరాన్మెంట్, మంచి మేనేజ్మెంట్. కాబట్టి మీరు మల్లారెడ్డి లాంటి హస్పజల్ అంటే గందరగోళంగా ఉండేటువంటి స్టూడెంట్ మార్కెట్లో కాకుండా ఇలా ప్రశాంతమైనటువంటి సరైన ఎన్విరాన్మెంట్లో కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్. అబ్బో ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ గేట్ అయితే 12 అడుగులు 14 అడుగులు ఉంటుంది. నాకు చూస్తే పైనుంచి ఎత్తి చూడాలి దాన్ని. కాబట్టి బందోబస్తుగా ఉంటాడు. సెక్యూరిటీ నా బయటకు పనిడు, నా లోపల రానిడు. కాబట్టి బందోబస్తుగా మీ పిల్లలు చదువుకోవచ్చు. కాబట్టి ఏఎస్ని ఒక ఆప్షన్గా పెట్టుకోవచ్చు. ఇలాంటి హిడెన్ జెమ్స్ని 89 కెరీర్ గైడెన్స్ ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచుతుంది. కాబట్టి ఛానల్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీరు మేనేజ్మెంట్ సీట్స్ అప్డేట్ మిస్ అవ్వకుండా మీకు ఎప్పటికప్పుడు వస్తుంటాయి. థ్యాంక్ యూ.